హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో కొబ్బరికాయతో దీపం ఎలా వెలిగించాలి, ఆ దీపం వల్ల కలిగే లాభాలేంటని తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించాలన్నా, బిజినెస్లో అభివృద్ధి ఉండాలన్నా, నరదృష్టి తొలగిపోవాలన్నా ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగిస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే కొబ్బరికాయను తీసుకొని బాగా కడిగి తీసుకోవాలండి. కొబ్బరికాయ మీరు ఏ సైజులో తీసుకుంటారో అది మీ ఇష్టం. ఒక పీఠం వేసుకొని చక్కగా బియ్యం పిండితో పీఠం మీద ముగ్గునన్నది వేసుకోవాలి. మీరు కొబ్బరి దీపం వెలిగించేటప్పుడు ఒక చిప్పతో అయినా సరే వెలిగించుకోవచ్చు, లేదా 2 చిప్పలు ఉపయోగించి అయినా వెలిగించుకోవచ్చు. నేనైతే ఈరోజు ఒక చిప్పతోనే కొబ్బరి దీపం వెలిగిస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ రాగి, ఇత్తడి లేదా వెండి ప్లేట్ అయి ఉండాలి. స్టీల్ మాత్రం ఉపయోగించకండి. ఆ ప్లేటుకి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పిరికెడు బియ్యం పోసి శ్రీ అని బియ్యం మీద రాసి, తర్వాత మీరు కొట్టి పెట్టుకున్న కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఆ కొబ్బరికాయకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఈ కొబ్బరి దీపానికి ఉపయోగించే కొబ్బరికాయ దేవునికి కొట్టిందే ఉండకూడదండి. సపరేట్గా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చిప్పని దీపానికి ఉపయోగించుకోవాలి. మీరు ఒక చిప్పతో అయినా దీపం వెలిగించుకోవచ్చు, లేదా 2 చిప్పలతో అయినా దీపాన్ని వెలిగించుకోవచ్చు. చక్కగా పువ్వులతో అలంకరించుకొని 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి ఆ విధముగా 3 ఒత్తులు తయారు చేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం కోసం ఇందులో కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి లేదా దీపం నూనె అన్నది ఉపయోగించుకోవాలి. ఈ దీపానికి నైవేద్యం వచ్చి మీరు ఒక కొబ్బరికాయ చిప్పతో దీపాన్ని వెలిగిస్తే ఇంకొక చిప్ప ఉంటుంది కదండి, ఆ చిప్పలో మీరు కొబ్బరితో సంబంధించిన నైవేద్యం ఏదైనా చేసి ప్రసాదంగా నివేదన చేయాలి. టైం లేదు, కుదరలేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కలు కట్ చేసి కాస్త బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇక ఈ బియ్యాన్ని మరుసటి రోజు పక్షులకి పెట్టేయాలి. మరి ఈ దీపాన్ని ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి అన్న విషయానికి వస్తే, ఈ దీపాన్ని ఏ సోమవారమైనా సరే, లేదా మాస శివరాత్రి రోజు, లేదా శివరాత్రి లాంటి పర్వదినాల్లో కూడా వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగించడం వలన ఇంట్లో గొడవలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, బిజినెస్లో లాస్ లాంటి సమస్యలు బాధపడుతూ ఉంటాం. కనుక ఈ నరదృష్టి తొలగిపోతే అన్ని సమస్యలు తొలగిపోయినట్లే. ఈ కొబ్బరి దీపాన్ని పరమేశ్వరుని ముందు సోమవారం రోజైనా సరే, కార్తీక మాసంలోనైనా సరే, లేదా మాస శివరాత్రి లేదా శివరాత్రి పర్వదినాల్లో వెలిగించుకొని శివుని అనుగ్రహంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగించుకోండి. చాలా శక్తివంతమైన దీపం అండి ఇది. ఈ దీపాన్ని నెలకొక్కసారైనా సరే వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. వీలైనంత వరకు మాస శివరాత్రి రోజు వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ దీపానికి ఉపయోగించిన బియ్యాన్ని ఏం చేయాలో చెప్పాను కదండి. మరి మరుసటి రోజు దీపం వెలిగించిన కొబ్బరి చిప్పను ఏం చేయాలంటే ఒక కవర్లోకి తీసుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి, లేదా మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో పారవేయాలి. అంటే నదులు, సముద్రాలు లేదా కాలువలలో పారవేయాలి. నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకరించాలి. ఈ దీపాన్ని ఏ రోజు వెలిగించాలనుకుంటారో ఆ రోజు ఉదయమైనా సరే, సాయంత్రం సమయంలోనైనా సరే వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగించడానికి ఎటువంటి నియమాలు లేదు. అంటే ఉపవాసం ఇలాంటిది ఉండవలసిన అవసరం లేదు. కేవలం దీపం వెలిగించే రోజు నాన్ వెజ్ మాత్రం తినకండి. పరమ పవిత్రమైన ఈ దీపాన్ని మాస శివరాత్రి రోజైనా సరే, లేదా సోమవారం రోజైనా సరే, నెలకొక్క రోజైనా ఇంట్లో వెలిగించుకోవడానికి లేదా వ్యాపార స్థలంలో వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. పవిత్రమైన ఈ కొబ్బరి దీపం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.